నా ఉద్యానవనం మీద విసురుడి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి. పరమగీతము 4వ అధ్యాయం 16వ వచనం. ఈ అధ్యాయంలో కనిపించే సుగంధ ద్రవ్యాల వెనుక చాలా అర్థం ఉంది. అగరు అనేది చేదైన పదార్థం. అది చేదైన పదార్థాల్లో ఉండే మాధుర్యాన్ని గురించి చెబుతూ ఉంటుంది. ఆ చేదు తియ్యదను అనుభవించిన వాళ్లకే అర్థమవుతుంది. గోపరసం అనే పదార్థాన్ని చనిపోయిన వాళ్లను సిద్ధపరిచేందుకు వాడతారు. ఇది మరణానికి సూచనగా ఉంది. స్వార్థం, గర్వం, పాపం చనిపోయినప్పుడు ఆ హృదయంలో నిండే సువాసనకి ఈ గోపరసం సూచనగా ఉంది. తమ అంతరంగాలపై, వదనాలపై శిలువలోని దీనత్వాన్ని, పవిత్రతను కలిగి ఉండే క్రైస్తవులలో అనిర్వచనీయమైన అందం, ఆనందం ఏదో కదలాడుతూ ఉంటుంది. ఒకప్పుడు వారిలో రాజ్యమేల లక్షణమేదో ఇప్పుడు నశించిపోయి వారు క్రీస్తు పాదాల వద్ద ఉన్నారనటానికి ఇది ఒక పరిశుద్ధ సాక్ష్యం. విరిగి నలిగిన హృదయాల్లో ఉండే ఆకర్షణ, దీన మనస్సులో నుండి వెలువడే నిశ్శబ్ద సంగీతం, విరబూసిన పూరెముపై మంచు బిందువులు నిలిచి దానికి చేకూర్చే వింత శోభ. పరిమళ తైలం అనేది సుగంధ ద్రవ్యం వేడి చేయటం వల్ల తయారవుతుంది. అగ్ని జ్వాలల గుండెల్లో నుండి పైకెగసే సుగంధ మేఘమే ఈ పరిమళ తైలం. ఏ హృదయంలోని మాధుర్యం శ్రమల వేడిమికి ఆవురై వ్యాపించిందో ఆ హృదయానికి పరిమళ తైలం సూచనగా ఉంది. ఆ సుగంధపు ఆవిరి స్తుతి ప్రార్థనల పొగలుగా పైకి లేస్తుంది. మనం మన హృదయపు పరిమళాన్ని, సౌరభాన్ని, మాధుర్యాన్ని వెలువరిస్తున్నామా? పర్షియాదేశపు గాథ ఒకటి ఉంది. ఒక బాటసారి ఒకచోట పరిమళాన్ని వెదజల్లే బంకమట్టి ముద్దను చూశాడు. ఆ ప్రదేశమంతా దాని సువాసన వ్యాపించి ఉంది. ఆ బాటసారి ఆశ్చర్యంగా ప్రశ్నించాడు, నువ్వు సామర్కండ్ ప్రాంతంలో తయారైన పరిమళ తైలానివా? ఇలా మారువేషంలో ఉన్నావా? కాదు, నేను మట్టి ముద్దనే, అది జవాబిచ్చింది. ఈ సువాసన ఏమిటని ఆశ్చర్యపోతున్నావా? ఒక గులాబీ బాలతో కలిసి ఉన్నాను, అందుకే ఈ సువాసన. షారోను పువ్వుతో కలిసి జీవిస్తే మనం ఎంత అసహ్యులమైనప్పటికీ మనకు ఆ సుగంధం అంటుకుంటుంది. దేవా, నీలోని సౌరభం నా ద్వారా వ్యాపించేలా నన్ను నీతో కలిసి ఉండని.